హాయ్ అండి. ఇవాళ క్యాబేజీ, క్యారెట్, బీట్ ఫ్రై చూపిస్తాను సింపుల్గా. రండి. కొంచెం జీలకర్ర వేసాను, నూనె పెట్టాను, జీలకర్ర వేసాను, శనగపప్పు వేసాను, కొంచెం మినపప్పు వేసాను. ఇది కొంచెం వేగనిద్దాం. కొంచెం వేగాక పచ్చిమిర్చి వేయాలి. చూసారు కదా, ఒక పిసరు వేగుతున్నది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి మాడనియద్దు. ఒక 4-5 పచ్చిమిర్చి వేసాను. చాలా బాగుంటుంది ఫ్రై. రొట్టెలోకి, అన్నంలోకి, దేంట్లోకి నాకు చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి వేసి వేసాను కదా. ఇప్పుడు ఒక బంగాళదుంప తొక్క తీసి శుభ్రం కడిగేసి తరిగేసాను. ఇది కొంచెం సేపు వేగనిద్దాం. బంగాళదుంప కొంచెం పెద్ద ముక్కలే తరగాలి, మిగతా అన్నీ సన్నంగా తరగచ్చు. చిన్న చిన్న బీట్ ముక్క, ఒక బీటు, ఒక దుంప, ఒక బీటు, ఒక క్యారెట్. ఒక క్యాబేజీలో సగమే వేసాను నేను, 2 మనుషులు కానీ. గోబీ, ఫుల్ గోబీ, క్యాబేజీ, సగం క్యాబేజీ. దాంట్లోకి ఒక క్యారెట్, ఒక దుంప, ఒక బీట్, సగం క్యాబేజీ సన్నంగా తరిగేసి కడిగేసి వడగట్టేసి నీళ్ళు లేకుండా తీసాను. ఇప్పుడు ఇది శుభ్రంగా వేగనిస్తాను. నీళ్ళు పోయకుండా బాగా వేగాలి. ఇది మూత పెడుతూ వేచాలి తక్కువ సెగలో. ఇగో చూడండి, ఇలా దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మూత పెడదాం. ఉప్పు పసుపు ఏమీ వేయొద్దు. ఇప్పుడు లాస్ట్ వరకు మూత పెడదాం. మళ్ళీ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. రండి. ఇక చూడండి, కొంచెం సగం మగ్గింది. ఇప్పుడు బాగా కలిపి ఇంకోసారి మూత పెడదాం. తక్కువ నూనె వేసి ఇలా వేస్తే చాలా బాగుంటుంది. క్యారెట్ మగ్గింది, బీట్ కూడా మగ్గింది. కొంచెం క్యాబేజీ మగ్గాలి. ఇంకొక 10 నిమిషాలు మూత పెడదాం. క్యాబేజీ కూడా రండి చూద్దాం. ఇప్పుడు కింద పైద కలుపుదాం. చూడండి, అడుగంటకుండా శుభ్రంగా కలుపుదాం. శుభ్రంగా కింద పైన కలుపుదాం. కలిపాక ఇప్పుడు కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, కొంచెం సరిపడా ఉప్పు వేసాను, కారం, కొంచెం గరం మసాలా, ఇంట్లో కొట్టిన గరం మసాలావే. ఇప్పుడు బాగా వేగనిద్దాం. వేగాక 10 నిమిషాలు మూత పెడదాం. మూత పెట్టాక చూడండి బాగా వేగింది. ఒక బౌల్లో తీద్దాం. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. థ్యాంక్ యూ.